ప్రైజ్ బి టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని అత్యధికమైన ప్రేమ చేత ప్రేమించి ఆయన కృపలో మిమ్మల్ని అందరూ కూడా భద్రపరచేటట్లుగా మరి ఈ వాక్య వెలుగులోనికి రావడానికి, వాక్య ధ్యానంలోని ఉండటానికి, దేవుని యొక్క ప్రేమ సమృద్ధిగా కలిగి ఉండటానికి, ఆయన చేసిన వాగ్దానము పొందుకోవడానికి సంసిద్ధులుగా ఉండుటకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. చదవబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ మరి చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పేతురు రాస్తున్నటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే 2వ పత్రిక 9వ అధ్యాయంలో అంటాడు కదా, 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు అంటాడు. ఆలస్యమని ఎంచుకున్నంత మాత్రాన్ని ఆలస్యం చేసేవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అంటాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనందరి ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడుగా కనపడతా ఉన్నాడు. దీని గురించి అందరూ కూడా మారు మనసు పొందాలని, మారు మనసు అనుభవంలోనికి రావాలని, మారు మనసు ఉంటేనే, మారు మనసు అనుభవంలోకి వస్తేనే ఆ వాగ్దాన ఫలం పొందుతాము. ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు మరి అందరినీ మరి మారు మనసు అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. ఎవ్వరు కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టము కాదు గనక ఆయన ఈ మాట చెప్తూ ఉన్నాడు. చూసినట్లయితే ఒక మాట ప్రకటన గ్రంథంలో బరువుగా చెప్తూ ఉంటాడు. ఆ ప్రకటన 2:21లో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అంటాడు. ఏంటంట, అయ్యా మారు మనసు పొందాలని సమయం ఇస్తే ఇక్కడ అంటాడు, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అంటాడు. కనుక మారు మనసు పొందనల్లదు. కనుక ప్రభునందు ప్రియులారా, అంత కఠినముగా ఒకవేళ మన జీవితాలు ఉన్నాయేమో, మన మనసులు ఉన్నాయేమో, మన బ్రతుకులు ఉన్నాయేమో మరి సరి చేసుకోవాలని అక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. కనుక మనం అందరము కూడా మారు మనస్సు అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక అందుకని అంటాడు, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు అంటాడు. కనుక అటువంటి పరిస్థితిలో ఎవరున్నప్పటికీ కూడా మారు మనసు అనుభవాన్ని సంపాదించుకోవడానికి దేవుడు వారిని సిద్ధపరచాలని కోరుకుంటున్నాను. ఇంకా అంటాడు కదా, నిర్గమాకాండం 18:23లో, దేవుడు ఇలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయించు, దానిని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదరని చెప్పెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు ఇలాగూ సెలవిచ్చుట నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయించు, దానిని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరూ తమ తమ చోట్లకు సమాధానముగా వెళ్ళుదరని చెప్పాను. ఎప్పుడైతే ఆ భారాన్ని మనకిచ్చినటువంటి పనిని మరి భారముగా మరి సమకూర్చినట్లయితే, చేసినట్లయితే మనమందరం కూడా సమాధానంగా వెళ్ళేవారుగా ఉంటామని అక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక ఇంకా మన పట్ల ఎంత దీర్ఘశాంతం గలవాడున్నాడో చెప్తాడు. కీర్తన 86:15లో చూసినట్లయితే, ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. ప్రభువా నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు.
ఎన్ని మంచి మాటలు అక్కడ చెప్తూ ఉన్నాడు. మరి దయాదాక్షిణ్యం గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, కృపాసత్యం గలవాడుగా కనపడతా ఉన్నాడు. మన పట్ల ఇన్ని విధాలుగా మనలను క్షమిస్తూ ప్రేమిస్తూ ఉంటున్నప్పటికీ కూడా ఇంకా మారు మనస్సు మరి అనుభవం లేని ప్రజలుగా మనం ఉంటే దేవుడు క్షమించడు. ఇంకంటాడు హబక్కూకు 2:3 ఆ దర్శనము విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతృత పడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. దేవుడిచ్చే వాగ్దానము, ఆయన చెప్తున్న వాగ్దానము తప్పనిసరిగా జరుగుతుంది, ఆలస్యమని ఎంచొద్దు. మరి సమస్తమును జరుగుతుందని నమ్ము, ఆలస్యమని ఎంచేవాడుగా ఉండొద్దు, కనిపెట్టు. ఇంకంటాడు అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును, ఏమి ఆలస్యం చేయక వస్తుంది. కనుక ఆ వాగ్దానం ఫలం పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకొక మంచి మాట అంటున్నాడు చూడండి, హెబ్రీ 10:37 అంటాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. ఇంకా కొంచెం కాలం ఉన్నది, ఆలస్యం చేయక వస్తుంది. కనుక సమస్తము జరిపించేవాడు, జరిగేది ఆయన వల్లే జరుగుతుంది. కనుక మనం ఓపికతో కనిపెట్టి వాగ్దాన ఫలమును పొందుకుటకు తగిన మారు మనసు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మారు మనసు కలిగి జీవించినప్పుడు మరి అందరికీ ఆ వాగ్దాన ఫలం పొందుకునే ధన్యత దేవుడు దయచేస్తాడు. కనుక ఆ దీవెన ఆశీర్వాదాలు మన అందరికీ కలుగులాగున మరి ఆయన మంచివాడు, ప్రేమమయుడు, కృపామయుడు. కనుక ఆ కృపామైన నీడలో మనం అందరము దాగి ఉండటానికి దేవుడు మన అందరినీ సిద్ధపరిచి ఆయన బలమైన వాక్కులతో, బలమైన వాక్యముతో, మరి శక్తివంతమైనటువంటి వాక్యంతో మన అందరినీ ఆదరించి బలపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామయుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయన. నేను ఈ కాలంలో మాకు ఏది బోధించాలో అది బోధించావు నాయన. అవును ప్రభా, ఇంకా మారు మనసు అనుభవం లేని స్థితిలో కనుక ఉంటే ప్రభా, అందరినీ మారు మనసు అనుభవంలోనికి నడిపించి నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. ఒక్కరు విడిచిపెట్టేవారు కాదు నాయన, ఎవరు నశించిపోవటం నీకు ఇష్టము కాదు నాయన. అందరూ మారు మనసు పొందాలని ప్రభా ఆశపడుతున్నావు తండ్రి. అందుకే ఆలస్యం చేస్తూ దీర్ఘశాంతము గలవాడవై ఉన్నావు నాయన. అందరు బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ కృప చేత, ప్రేమ చేత అందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన ప్రభా. ఈ యొక్క సమాప్తిలో ప్రభా మారు మనసు అనుభవం కలిగి ఉండటానికి సహాయం చేసి నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. నేను గొప్ప రాజ్యానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. నీ కృప సన్నిధిలో ప్రభా నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నాయన ప్రభా, సోదరు రాజశేఖర్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. రాజశేఖర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయన డ్యూటీలో పనిలో మీరు తోడుగుండి సహాయం దయచేయమని అడుగుచున్నాను. అలాగే ప్రభా నాయన సోదరుడు ప్రభా క్లింటన్ ఫ్రెండ్ ప్రభా, ఈరోజు రాబోచుండగా క్షేమకరమైన ప్రయాణం బిడగ దయచేయమని అడుగుచున్నాను. నీ కృప కాపుదల ఎల్లప్పుడూ ప్రభా మా బిడ్డపైన ఉంచి నడిపించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఓ దయగల తండ్రి, నీకు వందనాలయ్యా. కరుణామయుడానికే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ కాలం ప్రభు మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి నాయన కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. బలహీనైనా నన్ను బలపరిచి ఆరోగ్యం ఇస్తున్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఇంక నువ్వు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అలాగే నాయన ప్రభా, నాయన అస్మిత యొక్క అన్నయ్య ప్రభా, ఈరోజు ప్రభా ఆపరేషన్ జరుగుతుందని ప్రభా చెప్పింది నాయన. ఆ బ్యాక్ పెయిన్ ప్రభా, ఆ నడుము ఆపరేషన్ ప్రభా ఈరోజు జరగటానికి ప్రభా అలెక్స్ని మీరు జ్ఞాపం చేసుకోండి నాయన. డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చి అలెక్స్కి మంచి ఆపరేషన్ జరగడానికి కూడా సహాయం చేయండి. నీ కృప చూపించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. నీ కృప దేవుని ఆశీర్వాదాలు బిడ్డపై సహోదరుడిపై నుంచి ప్రభా చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేయండి. అలాగే ప్రభా స్మితను కూడా దీవించి తన డ్యూటీలో మీరు తోడుకుని సహాయం దయచేయమని అడుగుతున్నాను. అపరంజను బట్టి కొన్ని స్తోత్రాలనైనా అపరంజను కూడా దీవించి ఆశ్రయించండి. ఆమె కూడా చేస్తున్న పనులు మీరు తోడుగుండి చక్కని నైపుణ్యత బిడ్డకు దయచేయమని అడుగుతున్నాను. నేను వారి అమ్మమ్మని నా తల్లిగారిని జ్ఞాపం చేసుకోండి, సహాయం దయచేయండి. ఆ నాన్నగారిని బట్టి నీకు స్తోత్రాలు. నాన్నగారిని కూడా క్షేమంగా కాపాడండి ప్రభా. నాయన ఈ నెలలో
ప్రభా ఆయన ఇండియాకి వెళ్తూ ఉన్నాడు ఆయన, మీరే సహాయం చేసి క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. వచ్చే నెల 9వ తారీఖున ఆయన ప్రయాణమై వెళ్ళుటకు సిద్ధపడుతున్నాడు. రాజుగారిని క్షేమంగా తోడుకుని వెళ్ళమని అడుగుచున్నాను. తండ్రికి స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ఇంత మాత్రమే కాకుండా ఇంకా ప్రభా రాజారావు గారిని బట్టుకుని స్తోత్రాలు, వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించమని అడుగుచున్నాను. తన భార్య లక్ష్మీ గారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన, వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృప చూపించి నీ ప్రేమలో నీ కృపలో ప్రభా ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాను. తండ్రికి స్తోత్రము తండ్రి. అంత మాత్రమే కాకుండా తన కుమారుడు ప్రభా అశోకుని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకున్నాను. అశోకుని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. అశోక్ ఇచ్చిన భార్యను బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చిన కుమారుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేను. నీ కృపా దేవుళ్ళ ఆశీర్వాదాలు ప్రభా ఎల్లప్పుడూ ప్రభా బిడ్డలపై నుంచి ప్రభా మరి మరొక బహుమానాన్ని పొందుకోవడానికి ప్రభా ఆ బిడ్డలను తీర్చిదిద్ది నడిపించి నీ కృప చూపించమని అడుగుచున్నాను. తండ్రి ఆయన గొప్ప రాజ్యానికి స్తోత్రాలైనా చింతపల్లి కిషోర్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చింతపల్లి కిషోర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని అడుగుచున్నాను. తన భార్య ప్రభా శ్యామల గారిని కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా. వారి కుటుంబంలో వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప కాపుదల ప్రభా వారికి దయచేయండి. వారి నీ ప్రేమించి ఇచ్చినటువంటి ప్రభా కుమారుడు ప్రభా ప్రవీణ్ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రశాంత్ను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నేను కుమారుని కూడా ప్రభా నీ యొక్క విశ్వాసంలో ప్రేమలో ముందుకు సాగడానికి నీ కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. వాక్యం ఎవరైతే వింటున్నారో వారందరినీ క్షేమంగా కాపాడి నీ కృపలో భద్రపరుస్తూ నీ కృపాదీవుల ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని ఈ ఉదయకాలపు ప్రార్థన దీవెనకరంగా మార్చండి. అలాగే ప్రభా TCF కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ప్రేమతో సమాధానంతో సంతోషంగా ఉండటానికి ఒక్కొక్కరిని మీరు ప్రేమించి నడిపించి మీరు మహిమ పొందుతారని నీ మంచి ప్రేమలో నడిపించండి అయ్యా. ప్రభా ఈరోజు ప్రభా మంగళవారం అయినా ఎంతమంది కొరకైతే నేను ప్రార్థన చేస్తున్నానో వారందరికీ కావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి, కాపాడండి, నీ కృప చూపించండి. అలాగే కుమారుడు క్లింటన్కి నాకు కూడా మీరు తోడుగుండి సహాయం దయచేస్తారని నీ మంచి ప్రేమ మాకు అందించి విశ్వాసాన్ని కాపాడుకునే ధన్యత మాకు దయచేస్తారని సహాయం చేయండి. మరొకసారి ప్రభా అలెక్సా ఆపరేషన్ విషయంలో ప్రభా నీవే కార్యం జరిగించి ప్రభా వీడికి కావాల్సిన మంచి ఆపరేషన్ చక్కగా జరగడానికి సహాయం చేసి మీరు మహిమ పొందుతారని యేసు ఉన్నత నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.